స్కిల్ డెవలప్మెంట్ కేసులో టీడీపీ పెట్టుకున్న బెయిల్ పిటిషన్పై హైకోర్టులో నేడు విచారణ జరగనుంది. సిఐడి తరపున అదనపు అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించనున్నారు. ఇప్పటికే చంద్రబాబు తరపున అడ్వకేట్ల వాదనలు పూర్తయ్యాయి. దీంతో సిఐడి తరపున ఇవాళ హైకోర్టు వాదనలు వినే అవకాశం ఉంది. నిన్నటి విచారణలో చంద్రబాబుకు రెగ్యులర్ బెయిల్ ఇవ్వొద్దని సిఐడి అడిషనల్ అఫిడవిట్ దాఖలు చేసింది. చంద్రబాబు హెల్త్ గ్రౌండ్స్ పై మెడికల్ రిపోర్ట్ మెమోను చంద్రబాబు తరపు న్యాయవాదులు హైకోర్టులో సమర్పించారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో నేడు చంద్రబాబు బెయిల్ పిటిషన్పై వాళ్ళ హైకోర్టులో విచారణ జరగనుంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గాలిబ్ అందిస్తారు. గాలిబ్, ఈ రోజు వాదనలు ఎలా కొనసాగే అవకాశం ఉందంటారు? చంద్రబాబుకు సంబంధించి ఈ రోజు మధ్యాహ్నం లంచ్ తర్వాత 2:15 రెగ్యులర్ బెయిల్ పిటిషన్ పై విచారణ తిరిగి ప్రారంభం కానుంది. నిన్న చంద్రబాబు తరపున న్యాయవాదులు తమ వాదన వినిపించారు. ప్రధానంగా చంద్రబాబుకి సంబంధించిన హెల్త్ గ్రౌండ్స్ పై మెడికల్ రిపోర్ట్స్ తోని మెమోను హైకోర్టుకు చంద్రబాబు తరపున న్యాయవాదులు సమర్పించిన పరిస్థితి ఉంది. చంద్రబాబు ఆరోగ్య రీత్యా ఖచ్చితంగా రెగ్యులర్ బెయిల్ మంజూరు చేయాలి అనేది మాత్రం తమ వాదనను హైకోర్టు ముందు చంద్రబాబు తరపున న్యాయవాదులు వినిపించిన పరిస్థితి ఉంది. ప్రధానంగా చంద్రబాబుకు సంబంధించి ఇటీవల మధ్యంతర బెయిల్ తర్వాత విడుదలైన తర్వాత చంద్రబాబు హాస్పిటల్స్ కి వెళ్ళడం, హాస్పిటల్లోని వైద్య పరీక్షలు చేసుకోవడం జరిగింది. ఇందుకు సంబంధించిన రిపోర్టును హైకోర్టు ముందు చంద్రబాబు తరపున న్యాయవాదులు సమర్పించిన పరిస్థితి ఉంది. వైద్యుల సూచనలతోని మెమోను న్యాయస్థానానికి అడ్వకేట్ జనరల్ ఇచ్చారు. ప్రధానంగా చంద్రబాబుకి కుడి కంటికి శస్త్రచికిత్స నిర్వహించడం జరిగింది. దాంతోపాటు చికిత్స అనంతరం సంతృప్తికరంగా కంటి తీరు పని ఉంది అనేది మాత్రం వైద్యులు రిపోర్టులో పేర్కొన్నారు. ఇంకా దాంతోపాటు అనారోగ్య సమస్యల నుండి కోలుకునేందుకు వైద్యులు సూచించిన మందులు క్రమం తప్పకుండా వాడాలి అనేది మాత్రం ప్రధానంగా ఐ స్పెషలిస్ట్ రిపోర్ట్ ను హైకోర్టు ధర్మాసనానికి చంద్రబాబు తరపున న్యాయవాదులు సమర్పించారు. ఇంకా దాంతో పాటు ఈ మొత్తం సంబంధించిన సర్జరీ పరంగా 5 వారాల పాటు ఐచెక్ కోసం షెడ్యూల్ డాక్టర్ ఇవ్వడం జరిగింది. ఈ 5 వారాల పాటు ఆపరేషన్ చేసిన కంటిని ఇంట్రా ఆక్యులర్ పేజర్ చెక్ చేసుకోవాలని కూడా ఇందులో పేర్కొన్నారు. దాంతో పాటు చంద్రబాబుకు సంబంధించి గుండె సంబంధిత వ్యాధులతోనే బాధపడుతున్నారు అనేది మాత్రం ప్రధానంగా వైద్యులు రిపోర్ట్ లో పేర్కొన్నారు. గుండె సైజు పెరిగింది, గుండెకు రక్తం సరఫరా చేసే రక్తనాళాల్లో కూడా సమస్యలు ఉన్నాయని కూడా వాళ్ళు పేర్కొన్నారు. ఇంకా దాంతో పాటు గుండె కవటాలకు సమస్యలు ఉన్నాయి, తగినంత విశ్రాంతి అవసరం, ఆరోగ్యకరమైన వాతావరణంలోని ఉండాలి అనేది మాత్రం ప్రధానంగా వైద్యులు సూచించడం జరిగింది. ఇంకా దాంతో పాటు ప్రయాణం చేసిన ఇంట్లో ఉన్న 25 గంటలు వైద్య నిపుణులతో అందుబాటులో ఉండాలి. దాంతో పాటు షుగర్ కంట్రోల్ చేసుకోవాలి. పూర్తి స్థాయిలోని ఆరోగ్యం పట్ల వైద్యుల సూచనల మేరకు జాగ్రత్తలు తీసుకోవాలి అనేది మాత్రం ఇటు చంద్రబాబు తరపున న్యాయవాదులు ఇచ్చిన వైద్యుల రిపోర్ట్ ను హైకోర్టుకు సమర్పించిన నేపథ్యంలోనే నిన్న చంద్రబాబుకు సంబంధించిన ఆరోగ్యపరమైన తాజా అంశాలతో పాటు వైద్యులు సూచించిన అంశాలను సంబంధించిన వాదనను హైకోర్టు ధర్మాసనం ముందు చంద్రబాబు తరపున న్యాయవాదులు తమ వాదనలు వినిపించిన నేపథ్యంలోని చంద్రబాబు ఖచ్చితంగా రెగ్యులర్ బెయిల్ మంజూరు చేయాలి అనేది మాత్రం వారు కోరిన పరిస్థితి ఉంది. ఇటు ఈ రోజు జరిగే వాదనలోని సిఐడి తరపున అడిషనల్ అడ్వకేట్ జనరల్ గా ఉన్న పొన్నవోలు సుధాకర్ రెడ్డి తన వాదనలు వినిపించబోతున్నారు. ఈ రోజు మధ్యాహ్నం లంచ్ తర్వాత 2:15 చంద్రబాబు సంబంధించి రెగ్యులర్ బెయిల్ మీద సిఐడి తన వాదన వినిపించబోతుంది. ఇటు చంద్రబాబు హెల్త్ గ్రౌండ్స్ నేపథ్యంలో ఇప్పటికే చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన నేపథ్యంలోని ప్రస్తుతం వైద్యులు సూచించిన రిపోర్ట్ లో కూడా చాలా కీలకమైన అంశాలు ఉన్నాయి. చంద్రబాబు ఆరోగ్యం సంబంధించి కూడా కొంత ఇబ్బందులు ఉన్నాయని కూడా చెప్పిన నేపథ్యంలో ఇటు సిఐడి ఎటువంటి వాదన వినిపించబోతుంది. సిఐడి ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి చంద్రబాబుకు రెగ్యులర్ బెయిల్ ఇస్తే ఖచ్చితంగా ఈ కేసుకు సంబంధించిన విచారణలోని ప్రభావం చూపుతున్నారు అనేది మాత్రం ముందు నుంచి చెప్తున్న నేపథ్యంలోని ఈరోజు వైద్యుల సూచనలకు సంబంధించిన రిపోర్టు హైకోర్టు ముందు సమర్పించిన నేపథ్యంలో సిఐడి ప్రస్తుతం విచారణ నేపథ్యంలో ఎటువంటి అంశాలను పేర్కోబోతుంది అనేది మాత్రం చూడాల్సి ఉంది. ఓవరాల్ చూసినట్టయితే నిన్న చంద్రబాబు తరపున న్యాయవాదులు చంద్రబాబుకు సంబంధించిన రెగ్యులర్ బెయిల్ పైన
పిటిషన్ మీద వాదనలు ముగిశాయి. ఈ రోజు సిఐడి తరపున వాదనలను ఏఐజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఈ రోజు మధ్యాహ్నం 2:15 సమయంలో విరమించబోతున్నారు. గాలిబ్, అలాగే ఏపీ సిఐడి తరపున అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఎటువంటి వాదనలు వినిపించే అవకాశం ఉంది సిఐడి తరపున? ఖచ్చితంగా చాలా కీలక అంశాలనే హైకోర్టు ముందు ఉంచే అవకాశాలు కనబడుతున్నాయి. ఇటు సిఐడి కూడా చంద్రబాబుకు సంబంధించిన హెల్త్ అంశానికి సంబంధించి మాత్రం పూర్తి స్థాయిలోని సహకరించే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ఎందుకంటే గుండె సైజు పెరగటం, గుండెకు సంబంధించిన రక్తానికి సంబంధించిన సరఫరా విషయంలో కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నాయని మాత్రం వైద్యులు చెప్తున్న నేపథ్యంలోని ఈ ఆరోగ్యపరమైన అంశాలకు సంబంధించి సిఐడి కూడా కొంత వెనక్కి తగ్గే అవకాశాలే ఎక్కువగా కనపడుతున్నాయి. ఎందుకంటే చంద్రబాబు ఇప్పటికే మధ్యంతర బెయిల్కి సంబంధించిన మధ్యంతర బెయిల్ మీద ఉన్నారు. ఈ నెల 28 సాయంత్రం వరకు ఆయన కూడా బెయిల్లో ఉన్న నేపథ్యంలోని ఇటు సిఐడి తరపు ఏజీ పొన్నవోలు మాత్రం ఈ కేసుకు సంబంధించి చంద్రబాబుకు రెగ్యులర్ బెయిల్ ఇస్తే పూర్తి స్థాయిలోని ప్రభావం చూపుతారనేది చెప్పే అంశాలతో పాటు ఈ కేసులోని చాలా ఆర్థికపరమైన అంశాలు ఉన్న నేపథ్యంలో చంద్రబాబును మరింతగా విచారించాలి, బెయిల్ మంజూరు చేయకూడదు అనేది మాత్రం చెప్పే అవకాశాలు కనబడుతున్నాయి. మరోపక్క సుప్రీంకోర్టులో చంద్రబాబుకు సంబంధించిన క్వాష్ పిటిషన్ సంబంధించిన తీర్పు పెండింగ్ లో ఉంది. ఈ నెల 19 తర్వాత సుప్రీంకోర్టు నుంచి కూడా తీర్పు వచ్చే అవకాశాలు ఉన్న నేపథ్యంలోని ప్రస్తుతం రెగ్యులర్ బెయిల్ కి సంబంధించి చాలా కీలక అంశాలను వైద్యులు సూచించిన రిపోర్టును సంబంధించిన మెమోను ఇప్పటికే చంద్రబాబు తరపున న్యాయవాదులు నిన్న హైకోర్టు ధర్మాసనం ఉంచిన నేపథ్యంలోని హెల్త్ గ్రౌండ్స్ విషయంలోని దాంతో పాటు చంద్రబాబుకు సంబంధించి వయసు రీత్యా కూడా కీలక నిర్ణయం మాత్రం ఇప్పుడు హైకోర్టు తీసుకునే అవకాశాలు కనబడుతున్న నేపథ్యంలోని పొన్నవోలుకి సంబంధించి వాదనలు ఏ విధంగా ఉండబోతున్నాయంటే మాత్రం సర్వత్రా ఉత్కంఠ లేపుతుంది. ఈ రోజు మధ్యాహ్నం 2:15 సిఐడి తరపున ఏజీ పొన్నవోలు తమ వాదనను వినిపించబోతున్నారు. రైట్, థ్యాంక్ యూ గాలిబ్.